రాయలసీమ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో పోతిరెడ్డిపాడుం పిలుపునిచ్చిందని కడప తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ జీలాన్ తీవ్రంగా విమర్శించారు. కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అసమర్థ నిర్ణయాల వల్లే రాయలసీమ ప్రాజెక్టులు ఆగిపోయాయని, అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన వైఎస్పీకి నేడు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పక్కా ప్రణాళికతో ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంటే ఓర్వలేక అసూయతో వైసీపీ పగటివేష ఉద్యమాలు చేపట్టోందని విమర్శించారు. రైతులు, రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వం వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే చెలో బంగాళాఖాతమని దారి చూపిస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తా ఉంటే మొగుణ్ణి కొట్టి మొగసాలికెక్కినట్టు వారి హయాంలో అటకెక్కిన ప్రాజెక్టుల గురించి, వారి పాలనలో ఆగిపోయిన ప్రాజెక్టుల గురించి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలి, అభాండాలు వేయాలని చెప్పి చూసి ఈరోజు చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పగటింటి వేషాలు వేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఎమ్మెల్యేలను అసెంబ్లీకు జావో అని చెప్పి పంపిస్తే అసెంబ్లీని డుమ్మా కొట్టి చలో పోతిరెడ్డి పాడు, చలో మెడికల్ కాలేజ్ అని చెప్పి పగటి వేషాలు వేస్తున్నారు. ఖచ్చితంగా వీరి యొక్క తీరుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వీళ్లకు చలో బంగాళాఖాతం అని చెప్పి దారి చూపించే పరిస్థితి రాబోతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గనక పూర్తి అయ్యి ఉనింటే, అది గనక పూర్తి అవుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలిసి ఉనింటే దాని పేరు వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పెట్టేవాళ్ళు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం అవ్వదని చెప్పి తెలిసి, దానికి ఎన్జిటి క్లియరెన్స్ ఇవ్వదని చెప్పి తెలిసి, తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందని చెప్పి తెలిసి, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ దాన్ని అనుమతులు ఇవ్వదు, అపెక్స్ కౌన్సిల్ దానికి అనుమతులు ఇవ్వదని తెలిసి ఏదో విధంగా దాన్ని రాజకీయంగా పావులా వాడుకోవాలని చెప్పి రాయలసీమ అని చెప్పి పేరు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని పెట్టారు. ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీ హయాంలో 2020 సంవత్సరంలో ప్రభుత్వం దాన్ని క్లియరెన్స్ ఇచ్చింది. 2021 సంవత్సరంలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాలు దాన్ని అటకెక్కించి మీ చేతగానితనం వల్ల, మీ అవివేకం వల్ల దాన్ని ఆగిపోయిన దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు బురద జల్లడం ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం జరుగుతుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతుందని చెప్పి ఈరోజు కరాఖండిగా తెలియపరుస్తున్నాను. అధికారిక లెక్కలే దానికి రుజువు చేస్తున్నాయి. మనం చూసుకుంటే ఒకసారి 2014 నుంచి 2019 దాకా కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వము అక్షరాల 12,000 కోట్ల రూపాయలు కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదే 5 సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసం కేటాయించిన డబ్బు ఎంత అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి 10% కూడా మీరు కేటాయించకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అదే కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలోనే దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుల కోసం వెచ్చించిందంటే మీకు చిత్తశుద్ధి ఉందా, మాకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అధికారిక లెక్కలే దానికి తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమకు సస్యశ్యామలం చేయాలి, రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందించాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వము ముందుకు సాగుతా ఉంది. గతంలో మనం చూసాం ఏ విధంగా పట్టిసీమను ఏకకాలంలోనే, సంవత్సరంలోనే పూర్తి చేసి లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది. ఖచ్చితంగా రాయలసీమకు ముచుమురి లిఫ్ట్ ద్వారా, బనకచల్ల లిఫ్ట్ ద్వారా, మనకు హంద్రినీవా, సృజర్సవంతి, అదేవిధంగా గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా మనకు ప్రతి ఒక్క రిజర్వాయర్ ఇదివరకే 70% నిండుకుండలా ఉంది. ఖచ్చితంగా ఎంతటి ఎద్దడి వచ్చినా సరే రాయలసీమకు ఎద్దడి రాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే కేంద్ర కమిటీ వచ్చి ఉంది, తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాయలసీమకు వచ్చే నికర జలాల వాటా మీద ఎటువంటి రాజీ లేకుండా ఈరోజు కరాఖండిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియపరుస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీకు రాయలసీమ మీద ఉండే చిత్తశుద్ధి అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఏ విధంగా 2014 నుంచి 19 దాకా రాయలసీమలో ప్రతి ఒక్క ప్రాజెక్టు మనకు ముందడుగు వేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా పోలవరం కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రాయలసీమకు ద్రోహి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము.
రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందించే బాధ్యత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏదైతే ఈ పగటి వేషాలు వేస్తున్నారో చలో పోతిరెడ్డిపాడు అని చెప్పి ఎటువంటి ప్రజలు నమ్మసక్యంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాయలసీమకు రతనాల సీమ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ పగటి వేషాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి హాస్యాస్పదంగా